నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో ఇల్లెందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పట్టణంలో గోవింద్ సెంటర్ నుండి జగదంబ సెంటర్ వరకు ప్రధాన రహదారిపై భారీగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డీఎస్పీ చంద్రబాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుర్వినియోగంతో యువత చెడు వ్యసనాలకు బానిసై తమ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, ప్రజలందరూ సహకరించి మాదక ద్రవ్యాలు ఎవరైనా విక్రయించినా ఉపయోగించినా వెంటనే పోలీస్ శాఖకు సమాచారం అందించవలసిందిగా కోరారు. వారి పేరును, ఫోన్ నెంబర్ను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా చేసిన వారికి, గంజాయి వాడిన వారిపై కేసులు నమోదై అత్యంత కఠినమైన శిక్షలు పడతాయని, జీవితాంతం ఆ కేసులను వెంబడిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత, ప్రజలందరూ మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై దృష్టి సారించి అక్రమ రవాణాను అరికెట్టేందుకు తమ వంతు సహాయంగా అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కు సహకరించవలసిందిగా కోరారు. కార్యక్రమంలో ఇల్లెందు సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్ సందీప్, ఎక్సైజ్ శాఖ, ఫారెస్ట్ శాఖ, ఫైర్ సర్వీస్ సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. గంజా ఎవరైనా అమ్ముతున్నా అలాంటి వాళ్ళకు మేము 100 కాల్ కానీ, మా సిఐ గారు కానీ, మా డిఎస్పీ గారు కానీ మీరు కంపల్సరిగా తెలియజేస్తామని చెప్పేసి, కాబట్టి దాంట్లో భాగంగా మన ఇల్లెందు సబ్ డివిజన్లో యూత్ పిల్లలు మరియు ఆటో వాళ్ళు, టీచర్స్, రెవెన్యూ, ఫారెస్ట్, ఎక్సైజ్ వాళ్ళు, ఫైర్ సర్వీసెస్, మా పోలీస్ సిబ్బంది, వీళ్ళందరూ ఈరోజు మనకు ఈ డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు. నేను ముఖ్యంగా చెప్పేది ఒకటే, డ్రగ్స్ వల్ల ఎంత ప్రమాదం అనేది మనకి ఇప్పుడు తెలియదు. పోంగా ఒక బాడీ ఓల్టేజ్ వచ్చిన తర్వాత కూడా దాని మీద చాలా ఎఫెక్ట్ అయ్యి చాలా మంది డ్రగ్స్ లో క్యాన్సర్ రావచ్చు, వేరే జబ్బులు కూడా పెద్ద పెద్ద వస్తుంటాయి. కానీ ఈ డ్రగ్స్ ని నిర్మూలించడానికి మీ వంతుగా మీరందరూ కృషి చేయాలి. ఎందుకంటే మీ పేరెంట్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నా, మీరు ఫస్ట్ ఏంటంటే మన ఇంట్లో మన తల్లిదండ్రులు కానీ, మన అన్నదమ్ములు కానీ, మన మేనమామలు కానీ, మన బాబాయిలు కానీ, పెద్దనాన్నలు కానీ మీరు చెప్పండి, డ్రగ్స్ వల్ల చాలా ప్రమాదం. ఒక్కసారి యూట్యూబ్లో పోయి కానీ, మీరు గూగుల్లో పోయి చూస్తే డ్రగ్స్ మీద ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. పిచ్చోడు అసలు హాస్పిటల్లో వేడి వేసి సంఖ్యలేసి పండబెట్టిన రోజులు. కాబట్టి మీరందరూ నిర్మూలన రాష్ట్రంగా చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. దాంట్లో మన వంతుగా మన డివిజన్లో ఎక్కడైనా ఎవరైనా గంజా కానీ, గుట్టాలు కానీ, వేరే సంబంధించిన అలాంటివి ఏమైనా ఉంటే ఎమ్మటే పోలీసుకి చెప్పండి, మేము ఎమ్మటే స్పందిస్తాం. వాళ్ళని పట్టుకొని కూడా ఎమ్మటే కేసులు పెట్టడం జరుగుతున్నది. ఈ మధ్యలోనే ఈ నెల నుంచి స్టార్ట్ అయింది ఈ గుట్టాల వల్ల చాలా మంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ సహకరించండి. అమ్మేటోళ్లకు ఒక గుట్ట ఉందే కాదు కదా వాళ్ళ పట్టణం ఉండేది. ఆ గుట్ట వల్ల ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది నాశనం అవుతున్నారు, ఎంతమంది హాస్పిటల్ పాలవుతున్నారు అనేది మీ అందరికీ తెలవాలి. కాబట్టి ఆ గుట్ట అమ్మేటోళ్ళకు కానీ, ఆ డీలర్లకు కానీ, వాళ్ళు సప్లై చేసేటోళ్ళకి కానీ వాళ్ళందరి మీద ఒకసారి 2 సార్లు చూస్తాం, 3వ సారి పీడీ యాక్ట్ ఓపెన్ చేసేసి వాడిని
రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేయడానికి వెనకాల. ఎందుకంటే మా ఎస్పీ గారు ప్రత్యేకించి దాని మీదనే శ్రద్ధ పెట్టిండ్రు. కాబట్టి అందరూ సహకరించాలి. గుట్టా కానీ గాంధా మన యూత్ పిల్లలు ఎవరో ఎక్కడెక్కడ కొద్దిగా సేవిస్తున్నారని తెలుస్తున్నది. అది దొరికితే మాత్రం మీకు 6 నెలల దాకా పేరు రాదు. మీకు ఇక జీవితంలో దేనికి పనికిరావు. నువ్వు ఒక్కసారి గాంధా కేసులో ఇరుక్కున్నావు అనుకో, వాడు ఎంపీ కాదు, ఐఏఎస్ కాదు, ఐపీఎస్ అయినా ఆ కేసు మాత్రం వదలదు. కాబట్టి మీరందరూ నాకు సహకరించాలి. గాంధా కానీ వేరే ఏమైనా మాదక ద్రవ్యాలు ఏమైనా ఎవరైనా అమ్మినా, ఎవరైనా యూజ్ చేసినా, అలాంటి ఏమైనా చేస్తే మాకు తెలియజేయండి. మీ అందరికీ మీ పేర్లు కానీ మీ ఫోన్ నెంబర్లు కానీ గోప్యంగా ఉంచుతాం. ఇక ఈ సందర్భంగా మీరందరూ ఒక చిన్నపాటి ఓటు చేద్దాం. ఓటు అంటే తెలుసు కదా, అందరు ముందు చేతులు లేపండి, రైట్ హ్యాండ్ రేస్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.